హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది గోగినేని మణి రచనలు పరిశీలన అనే పిహెచ్డి పరిశోధనా గ్రంథంలో 4వ అధ్యాయం. రచయిత డాక్టర్ అర్జున్ రావు లక్కరాజు, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి 4వ అధ్యాయంలోకి వెళ్దామా? గోగినేని మణిగారు రాసిన కథలు పరిశోధనా సౌలభ్యం కొరకు కుటుంబ జీవన ఇతివృత్తాలు, సంబంధ కథలు, మానవీయ విలువలకు సంబంధించిన కథలు మరియు స్త్రీలకు సంబంధించిన కథలుగా విభజించి పరిశీలించడం జరిగింది. ఈ అధ్యాయంలో మానవీయ విలువలకు సంబంధించిన కథల గురించి చూద్దాం. మానవీయ విలువలు అంతకంతకు అడుగంటుకుపోతున్నాయి. మానవత్వం లేని సమాజం త్వరలో చూడబోతున్నాం. మానవత్వం లేకపోవడం వలన ఎన్ని అరాచకాలు, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. మనిషి ఏనాడైతే నైతికతను కోల్పోయాడో ఆనాడే మానవీయత దెబ్బతింది. శాస్త్ర, సాంకేతిక, విద్య, వైజ్ఞానిక రంగాల్లో దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా మానవీయ విలువలు అంత వేగంగా కనుమరుగవుతున్నాయి. దానికి కారణం ప్రజల్లో నీతి, న్యాయం, ధర్మం, శాంతి, సహకారం మొదలైనవన్నీ కనుమరుగవటమే. ఆదరణ లేదు, అసాంఘిక స్థితి రాజ్యమేలుతుంది. అటువంటి అంశాలను ప్రధాన అంశాలుగా చేసుకుని రచయిత్రి గోగినేని మణి కొన్ని కథలు రాశారు. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే మానవీయ విలువలు తెలుస్తాయి. ముందుగా స్వానుభవం. ఈ కథ ఆంధ్రప్రభ పత్రికలో 1988 మార్చి 9న ప్రచురింపబడింది. ఒక సాంఘిక ఇతివృత్తాన్ని తన స్వానుభవంగా చెప్పుకొచ్చారు ఈ కథలో రచయిత్రి. తర్వాత వారసుడు. ఈ కథ 1988 ఏప్రిల్ 18న ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం సంచికలో ప్రచురింపబడింది. తన ఆస్తికే కాకుండా ఆదర్శ భావాలకు కూడా వారసుని ఎన్నుకున్న ఒక పెద్ద మనిషి కథ ఇది. రచయిత్రి కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. అందం. ఈ కథ 1989 ఆగస్టు 6న ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురింపబడింది. శారీరక సౌందర్యం కంటే వ్యక్తిత్వ సౌందర్యం గొప్పదని తెలియచేసే ప్రయత్నం చేశారు రచయిత్రి. అమ్మా మన్నించవు. ఈ కథ 1989 సెప్టెంబర్లో స్వాతి మాసపత్రికలో ప్రచురింపబడింది. భార్య మాటలను నమ్మి కన్నతల్లిని విస్మరించే కొడుకులకు మేలుకొలుపుగా ఈ కథ సాగుతుంది. కెనడా మావయ్య. ఈ కథ 1990 జూన్ 17న ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. మానవ జీవితాన్ని ఆనందింపజేసేది మమకారం, ప్రేమానురాగాలేనని ఈ కథలో తెలియజేశారు రచయిత్రి. కలిసిన హృదయాలలోన. ఈ కథ 1997 అక్టోబర్ 19న ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. తల్లిదండ్రులను ప్రేమగా, బాధ్యతగా చూసుకునే సంతానం కరువవుతున్న నేటి సమాజానికి మేలుకొలుపుగా ఈ కథను మలిచారు రచయిత్రి. వాస్తవం. ఈ కథ 2003 మే 11న ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. వాస్తు మీద నమ్మకంతో ఒక సగటు స్త్రీ తన భర్తకు పెట్టిన ఇబ్బందిని చాలా చమత్కారంగా కథారూపంలో సమాజానికి అందించారు రచయిత్రి. కథ ఆద్యంతం పాఠకుని నవ్వించేలా చేస్తుంది. మూఢనమ్మకాలను నమ్మరాదని ఒక అంతర్లీన సందేశాన్నిచ్చింది ఈ కథ. రాట్నం పిలిచింది. ఈ కథ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో 2005 ఆగస్టు 21వ తేదీన ప్రచురింపబడింది. సమాజంలో నానాటికి దిగజారిపోతున్న నైతిక విలువలను కాపాడాలనే నిశ్చయంతో రచయిత్రి కథను రాశారు. షాక్ ట్రీట్మెంట్. ఈ కథ స్వాతి మాసపత్రికలో 2007 ఆగస్టులో ప్రచురింపబడింది. వసుధైక కుటుంబ భావన సమాజంలో అందరూ కలిగి ఉండాలనే నేపథ్యంతో సాగింది కథ. పుడమి పులకించింది. ఈ కథ రచనా మాసపత్రికలో నవంబర్ 2008న ప్రచురింపబడింది. ఎదుటి మనిషి మీద పగను పెంచుకోవడం కంటే ప్రేమను పెంచుకోవడంలోనే అసలైన ఆనందం ఉంటుందని ఈ కథ ద్వారా తెలియజేశారు రచయిత్రి. ఎదురుదాడి. ఈ కథ నది మాసపత్రిక ఫిబ్రవరి 2010లో ప్రచురింపబడింది. పాఠాలకు సంబంధించిన ఒత్తిడిని తగ్గించేలా ఆటపాటలు ఉండాలని, పిల్లల్లో మరింత ఒత్తిడిని పెంచేలా తల్లిదండ్రులు ప్రవర్తించకూడదని ఈ కథ ద్వారా సమాజానికి తెలియజేశారు రచయిత్రి. బోధి వృక్షం నీడలో.
ఈ కథ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో 2010 జూన్ 13న ప్రచురింపబడింది. సిరి సంపదల కంటే మనిషికి నలుగురు తోడే ఎక్కువ సంతృప్తినిస్తుందనే నేపథ్యంతో సాగింది కథ. ఎదుర్చూపు. ఈ కథ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో 2010 జూలై 25న ప్రచురింపబడింది. ఆధునిక పోకడలతో వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో పిల్లలు ఏ మార్గాన పోతున్నారో పట్టించుకొని తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రాసిందే ఈ కథ. పాలవెల్లి. ఈ కథ నవ్య వారపత్రికలో 2010 ఆగస్టు 14న ప్రచురింపబడింది. కుటుంబంలోని వ్యక్తుల మధ్య దాపరికాలు లేకుండా తేటతెల్లంగా ఉంటే అటువంటి కుటుంబాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తవని రచయిత్రి కథలో తెలియజేశారు. ఎడారిలో వసంతం. ఈ కథ నవ్య వారపత్రికలో 2012 మే 9న ప్రచురింపబడింది. అందవిహీనంగా ఉన్నందుకు సమాజంలోని నలుగురు 4 మాటలు అనడం వలన సమాజాన్నే బహిష్కరించాలనుకుంటున్న స్త్రీమూర్తిని తనలోని అంతర్గత శక్తుల గురించి వివరించి ఆదర్శవంతమైన జీవనాన్ని జీవించేలా చేసే ఆదర్శ పురుషుని కథ ఇది. విలువలు. ఈ కథ స్వాతి మాసపత్రికలో మే 2012న ప్రచురింపబడింది. ధన వ్యామోహంతో నానాటికి అంతరించిపోతున్న మానవీయ విలువలను ఈ కథ ద్వారా తట్టిలేపారు రచయిత్రి. పైచేయి. ఈ కథ నది మాసపత్రికలో జనవరి 2014న ప్రచురింపబడింది. ఇతరులకు పంచడంలో ఉన్న తృప్తి తీసుకోవడంలో ఉండదని ఈ కథ ద్వారా సమాజానికి తెలియజేశారు రచయిత్రి. స్నేహం. ఈ కథ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో 2014 ఆగస్టు 3న ప్రచురింపబడింది. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని చక్కటి కథగా మలిచారు రచయిత్రి. షాక్. ఈ కథ విపుల మాసపత్రికలో అక్టోబర్ 2014న ప్రచురింపబడింది. డబ్బు కంటే నైతిక విలువలు ముఖ్యమని తెలియచేసే నేపథ్యంతో సాగింది కథ. ఎందుకు నీకెందుకు. ఈ కథ 2017 ఫిబ్రవరి 22వ తేదీన నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది. అన్యాయాన్ని ప్రశ్నించగల పౌర లక్షణమే మంచి సమాజాన్ని సృష్టించగలదు అన్న సందేశంతో సాగింది కథ. అరుగుల బడి. ఈ కథ నవ్య వారపత్రికలో 2017 సంవత్సరం నవంబర్ నెల 22వ తారీఖున వెలువడిన సంచికలో ప్రచురింపబడింది. విద్యార్థుల మనసులలో నైతిక విలువల విత్తనాలను సమర్థవంతంగా నాటగలిగే గురువులు ఆరోగ్యవంతమైన రేపటి సమాజ నిర్మాణానికి పరోక్షంగా కారకులవుతారన్న నేపథ్యంతో సాగింది కథ. పిచ్చుకగూడు. ఈ కథ నవ్య వారపత్రికలో 2018 సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖున వెలువడిన సంచికలో ప్రచురింపబడింది. సంతృప్తి అనే తరువుకే సంతోష సుమాలు విరబుస్తాయి. సంతృప్తి సాధన బ్రతుకుబండికి జోడుగుర్రాలైతే ఆనందం అభివృద్ధి కూడా స్వంతమవుతాయి అన్న సందేశంతో సాగింది కథ. విన్నారుగా. వచ్చే వారం స్త్రీలకు సంబంధించిన కథల గురించి తెలుసుకుందాం.